పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనంతో పులకించిపోవాల్సిన ఆ కుటుంబం గుండెలు చెరువులయ్యేలా రోదిస్తోంది. గోదావరిని చూసి ఆ పుణ్యనదిలో మునకేసి పులకరించాలని వెళ్లిన ఆ కుటుంబం కడతేరిని దుఃఖ సాగరంలో మునిగిపోయింది. హైదరాబాద్ నుంచి బాసరకు వచ్చిన ఓ కుటుంబంలో ఒకేసారి 4 యువకులు ప్రాణాలు కోల్పోవటం ఆ ఫ్యామిలీని తీరని విషాదం కమ్మేసింది. కళ్ల ముందే తమ పిల్లలు నీట మునిగిపోవడం చూసి గుండెలు అవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రుల ఆక్రందనలతో గోదావరి తీరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన ఫాదర్స్ డే రోజున జరగడం మరింత కలిచివేస్తోంది. హైదరాబాద్కు చెందిన ఓ ఫ్యామిలీ మొత్తం 22 మందితో సరస్వతి అమ్మవారి దర్శనం కోసం బాసర వచ్చారు. ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి కుటుంబం అంతా వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే కుటుంబంలోని 5 యువకులు నీటిలోకి దిగారు. నదిలో లోతైన ప్రాంతాన్ని గమనించకుండా ముందుకు సాగుతూ వెళ్లడంతో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వాళ్లంతా నీటిలో గల్లంతయ్యారు. తమ కళ్ల ముందే ఈ దారుణం జరుగుతూ ఉండడంతో ఏమీ చేయలేక కుటుంబ సభ్యులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న యాత్రికుల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా 4 యువకులు మృతదేహాలను వెలికితీశారు. 17 ఏళ్ల రాకేష్, 18 ఏళ్ల వినోద్, 18 ఏళ్ల రితిక్, భారత్ ప్రాణాలు కోల్పోగా గల్లంతైన మదన్ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన కుటుంబ సభ్యుల కళ్ల ముందే జరగడంతో అక్కడి వాతావరణం విషాదభరితంగా మారింది. అయితే మదన్ ఆచూకీ కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది. కాగా మరణించిన వాళ్లంతా 20 ఏళ్ల వయసు లోపలి వాళ్లే కావటం మరింత బాధాకరం. గజ ఈతగాళ్లు మృతదేహాలను బయటకు తీయగా కుటుంబ సభ్యుల రోదళ్లు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. చనిపోయిన వారిని సిపిఆర్ చేసి బ్రతికించుకోవడానికి కుటుంబ సభ్యులు పడిన తపన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. మృతదేహాల్లో పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యుల రోదళ్లు హృదయాలను కలిచివేస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటి విషాద ఘటనలు జరగడం పట్ల యాత్రికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రత పట్ల అధికారులు మరింత శ్రద్ధ వహించాలని డిమాండ్ చేస్తున్నారు.